హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓఏకే ఫార్మ్స్. ఓఏకే వరల్డ్. ఓఏకే ఫార్మ్స్ని ఓఏకే వరల్డ్గా మార్చడం జరిగింది. ఎందుకంటే ఈసారి నుంచి మన ఓఏకే వరల్డ్లో ఆటోమొబైల్ సంబంధించి కస్టమర్ ఫీడ్బ్యాక్ రివ్యూస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఓఏకే వరల్డ్ సంబంధించిన ఏదైనా సరే ఆటోకి అంటే ఆటోమొబైల్ సంబంధించి కారు కానీ, బైక్స్ కానీ, ఆటోస్ కానీ ఏదైనా మీ దగ్గర ఉన్న ఏదైనా వెహికల్ కనుక నాకు ఫోన్ చేసి కానీ వాట్సాప్లో కానీ మెసేజ్ పెడితే ఇలాగ రివ్యూస్ తీసుకుంటారన్న, ఇలాగ పలానా రివ్యూ ఇవ్వాలని ఉంది నాకు అని చెప్పి మీరు నాకు చెప్తే కనుక నేనే మీ ఇంటి దగ్గరికి వచ్చి నేను రివ్యూ తీసుకోవడం జరుగుతుంది. సో మన ఛానల్లో ఫస్ట్ రివ్యూ వచ్చేసరికి మహీంద్రా థార్ రియర్ వీల్ డ్రైవ్. ఇది వచ్చేసరికి మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ స్పెషల్గా దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే ఇది నేను తీసుకున్న వెహికల్, నాకు పర్సనల్గా వాడుకోవడానికి నేను తీసుకున్న వెహికల్ అనమాట. సో ఇదే మన ఛానల్లో నా ఫస్ట్ రివ్యూగా పెడదామని చెప్పి నేను అనుకోవడం జరిగింది. సో అందుకనే నేను దీని రివ్యూ అనేది తీస్తున్నాను. చాలామందికి తెలుసు మహీంద్రా థార్ అంటే ఏంటో, కానీ ఏంటంటే తెలియని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా, తెలిసిన వాళ్ళ గురించి అయితే కాదు. సో ఏంటంటే ఎవరికైనా తెలియలేదు కనుక అలాంటి వాళ్ళు ఉంటే కనుక ఒకసారి నా వీడియో చూడండి. ఇంకోటి ఏంటంటే మన ఎవరైనా రియర్ వీల్ డ్రైవ్ థార్ తీసుకుందామని ఎవరికైనా ఆశ ఉంటే కనుక నా వీడియో చూడండి. ఇది వచ్చేసరికి ఓన్లీ థార్ రివ్యూ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసరికి డ్రైవ్ ఇంప్రెషన్స్ అనేది వీడియో పెడతాను. దాని తర్వాత వచ్చేసరికి నా ఫీడ్బ్యాక్, దీని థార్ ఫీడ్బ్యాక్ అంటే మైలేజ్ ఎలా ఉంది, దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అనేది మొత్తం కూడా నేను చూపిస్తాను. సో ఒకసారి దీని మొత్తం ఓవర్వ్యూ చూద్దాం. లోపల ఎలా ఉంది, ఇంజిన్ ఏంటి, దీని టైర్స్ ఏంటి, దీని సస్పెన్షన్ ఏంటి అనేది మొత్తం చూద్దాం. సో రివ్యూ స్టార్ట్ చేద్దాము. మహీంద్రా థార్ వచ్చేసరికి మనకి మహీంద్రా థార్ అనే థార్ రాక్స్ అని చెప్పి 2 మోడల్స్ ఉంటాయి. అందులో నేను తీసుకున్న థార్లో మళ్ళీ 2 మోడల్స్ ఉంటాయి, 4 వీల్ డ్రైవ్, రియర్ వీల్ డ్రైవ్. నేను డైలీ అప్ అండ్ డౌన్ నాకు 60-70 వస్తుంది కాబట్టి నాకు రియర్ వీల్ డ్రైవ్ సరిపోద్ది. ఎందుకంటే నేను అంతలాగా ఆఫ్ రోడింగ్కి వెళ్ళను, ఆఫ్ రోడింగ్ కూడా చేసేంత అవకాశం నాకు రాదు. సో నాకు రియర్ వీల్ డ్రైవ్ ఉంటే సరిపోద్ది అని ఒక ఉద్దేశంతో నేను 4 వీల్ డ్రైవ్ అనేది రియర్ వీల్ డ్రైవ్ తీసుకోవడం జరిగింది. ఒకసారి మీరు చూడండి, దీని రోడ్ ప్రెజెన్సే చాలు ఇంకా థార్కి. మనం థార్లో కూర్చొని వెళ్తా ఉంటే అసలు అందరూ దీనివైపే చూస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే నేను వైట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు బ్లాక్ రెడ్ తీసుకుంటారు, వైట్ ఎవరు తీసుకోవట్లేదు. సో కొత్తగా ఉంటుందని చెప్పి వైట్ తీసుకోవడం జరిగింది. ఒకసారి మనం దీని ఇంజిన్ గురించి మాట్లాడుకుందాము. ఇంజిన్ వచ్చేసరికి ఇది నా దగ్గర ఉన్నది 1.5, 4 వీల్ డ్రైవ్ వచ్చేసరికి 2.2 వస్తుంది యమహాకు. ఇది వచ్చేసరికి 1.5 CRDE. దీని ఇంజిన్ బే ఓపెన్ చేద్దాం ఒకసారి. వచ్చేసరికి మామూలుగా తీస్తే రాదు, ఇలా క్లిప్స్ ఉంటాయి. లోపల వచ్చేసరికి ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ బ్యాక్ పుష్ చేసి ఈ క్లిప్స్ అని ఓపెన్ చేసుకుంటానే కానీ దీని హుడ్ అయితే ఓపెన్ అవ్వదు. ఇదన్నమాట ప్రాసెస్. దీని హుడ్ వచ్చేసరికి చాలా హెవీగా ఉంటుంది. ఇంజిన్ బే వచ్చేసరికి దీని ఇంజిన్ వచ్చేసరికి 1.5 CRDE. దీని BHP వచ్చేసరికి 117 హార్స్ పవర్. టార్క్ వచ్చేసరికి 300 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసరికి 4 వీల్ డ్రైవ్కి అండ్ 2 వీల్ డ్రైవ్కి సేమ్ ఒకేలా ఉంటుంది, 300 Nm టార్కే ఉంటుంది. BHP వచ్చేసరికి 4 వీల్ డ్రైవ్కి 15 హార్స్ పవర్ అనేది పెరుగుతుంది. సో ఇది వచ్చేసరికి చాలా హెవీగా ఉంటుంది. దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంటుంది, ఎందుకంటే దీనికి 4 స్టార్ రేటింగ్ వచ్చింది కాబట్టి. క్లిప్స్ పెట్టడం కూడా కొంచెం కష్టమే, ఎవరన్నా పైకి లాగి క్లిప్స్ ఎలా పెడతారు, కానీ దీనికి ఎలా కాదు, కిందకి పుష్ చేసి 2 లాక్స్. ఓకే, ఇంజిన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి మనం కార్లో ఇంకా పెద్దగా కనిపించింది వచ్చేసరికి మన టైర్స్ అనమాట. ఈ టైర్స్ వచ్చేసరికి 255/65 R18 రియర్ LI వీల్ R18 సైజ్ వస్తుంది. దీని టైర్స్ చాలా హెవీగా కనిపిస్తాయి, లారీ టైర్ లాగా ఉంటాయి రోడ్డు మీద చూస్తూ ఉంటే అందరికీ. ఇంకో మంచి విషయం ఏంటంటే స్టెప్నీ కూడా ఫుల్ సైజ్ LI వీల్ చేయడం జరిగింది. సో ఇది కూడా 255/65 R18 LI వీల్. సో మనకి LI వీల్ కొనుక్కునే పని ఉండదు. కొన్ని మోడల్స్లో మధ్యలో LI వీల్ స్టాప్ చేసి రిమ్ ఇవ్వడం జరిగింది, కానీ మనకేంటంటే LI వీల్ ఇచ్చేసారు. ఫస్ట్ ఓవర్వ్యూ చేసేద్దాం, ఆ తర్వాత మనం లోపలికి ఇంటీరియర్కి వెళ్దాము. ఇంకా మాట్లాడుకునే విషయం ఏంటంటే మనకి ఫ్రంట్ వచ్చరికి ఇవి హ్యాలోజన్ ఇస్తారు. బ్యాక్ లైట్స్ కూడా హ్యాలోజన్ అంటే బల్బ్స్ అనమాట. ఎందుకు ఇస్తారంటే మనం ఆఫ్ రోడింగ్ కాబట్టి ఏదైనా పగిలిపోయినా రీప్లేస్మెంట్ జరగాల్సి వస్తే కొంచెం తక్కువ కాస్ట్లో అయిపోద్దని చెప్పి వాళ్ళు ఆ ఉద్దేశంతో హ్యాలోజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సరే, బంపర్ కూడా బ్లాక్, పెయింట్ అయితే ఏముండదు. ఇవి కూడా వచ్చేసరికి మనకి తక్కువ కాస్ట్లో అయిపోతాయి బంపరు.
చాలా హెవీగా ఉంటుంది. మనకు కూర్చున్నా సరే అసలు వంగదో ఇరగదు కూడా. ఇది కూడా ఏంటంటే బ్లాక్ ఎందుకు ఇవ్వడం జరిగింది ఏంటంటే మనకి ఏదైనా యాక్సిడెంటల్గా ఆఫ్ రోడ్కి వెళ్ళినప్పుడు చెట్టు తగిలినా కింద గుట్ట తగిలినా ఏదైనా సరే మనకి తక్కువ కాస్ట్లో రీప్లేస్మెంట్ కాస్ట్ అయిపోద్దని చెప్పి మన ఉద్దేశంతో సైడ్ క్లాడింగ్స్ అన్నీ కూడా మనకి బ్లాక్లో ఇవ్వడం జరిగింది. సో ఇందాక చెప్పినట్టుగా చూడండి ఒకసారి, రియర్ టెయిల్ లైట్ కూడా మనకి హాలోజన్ బల్బే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పగిలినా సరే తక్కువ కాస్ట్లో రీప్లేస్మెంట్ జరుగుతుంది. మన హ్యాండిల్ కూడా బ్లాక్. అండ్ ఈ మిర్రర్స్ వచ్చేసరికి చాలా పెద్దగా ఉంటాయి మిర్రర్స్. దీని మీద మహీంద్రా థార్ బ్యాడ్జింగ్, ఇక్కడ థార్ బ్యాడ్జింగ్, అక్కడ వచ్చేసరికి రియర్ వీల్ డ్రైవ్ అనే లోగో అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఈ మిర్రర్స్ అనేవి లారీ మిర్రర్స్ లాగా ఉంటే చాలా హెవీగా పెద్దగా ఉంటాయి. దగ్గర దగ్గర 1/2 కిలోమీటర్ వరకు మనకు బ్యాక్ కనిపిస్తుంది. దీని ప్రెజెన్స్ చూడండి ఒకసారి ఎలా ఉందో, పిచ్చెక్కిపోతారు బయట జనాలు. తారు చూసేసరికి ఏంటి ఇంత అని చెప్పి చెప్పడం కాదు, కానీ చాలామంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి షోరూమ్కి వెళ్ళి ఒకసారి మీరే చూడండి, మీ టెస్ట్ డ్రైవ్ కూడా చూడండి. మీరు ఈ కార్కి లవ్లో పడిపోతారు మీరు, అంత బాగుంటుంది మహీంద్రా థార్. నా పర్సనల్గా ఏంటంటే నేను నా 4 years డ్రీమ్ థార్ అనేది తీసుకోవాలని చెప్పి నా 4 years డ్రీమ్ అనమాట. అలానే స్లోగా అలాగా అమౌంట్ సెట్ చేసుకుని నేను థార్ రియర్ వీల్ డ్రైవ్ తీసుకోవడం జరిగింది. మన దీని యాంటీనా వచ్చేసరికి ఎక్కడ ఉంటుంది, మొత్తం మన వేరే కార్స్కి పైన ఇవ్వడం జరిగింది. మనకు వచ్చేసరికి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏమంటారంటే పోలీస్ కార్ వస్తుందని చెప్పి అంటున్నారు చాలామంది. ఇంకోటి ఏంటంటే దీని డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఫ్యూయల్ లిడ్ ఇక్కడ ఇచ్చారు. ఇందులోనే డెఫ్ ఆయిల్, డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ అనే డెఫ్ ఆయిల్కిను ప్లస్ డీజిల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. లోపల నుంచి మనం ఓపెన్ చేసుకోలేమన్నమాట. జస్ట్ మనం కీ తిప్పి ప్రతిసారి డీజిల్ కొట్టించుకున్నప్పుడు పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు మనం కీ తిప్పి ఇక్కడ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే కానీ ఫ్రంట్ వచ్చేసరికి విష్ బోన్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఇవి వచ్చేసరికి చాలా హెవీగా ఉంటాయి. దీనికి 1,50,000 ఎక్స్టెండెడ్ వారంటీ ప్రకారం సస్పెన్షన్ వారంటీ కూడా ఇస్తారు, అంత హెవీగా ఉంటాయి. బ్యాక్ వచ్చేసరికి ఇండిపెండెంట్ పెంటాలింగ్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఇవి కూడా చాలా హెవీగా ఉంటాయి. సస్పెన్షన్ వచ్చేసరికి మీరు ఇంగ్లీష్ కనపట్లేదు అయితే చూసుకోవచ్చు. ఇంత హెవీ కార్కి సస్పెన్షన్ ఇవ్వకపోతే కార్ వెయిట్కి చాలామంది ఆఫ్ రోడింగ్కి వెళ్తారు, ఆ దెబ్బకైతే పోతాయి. సో అంత హెవీగా ఇస్తారు సస్పెన్షన్ అనేది. ఒకసారి మనం బ్యాక్ డోర్ ఓపెన్ చేసి చూద్దాము ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడ వస్తుంది ఓపెనింగ్కి. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఇది ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది పైకి అలా ఓపెన్ చేసుకొని మనం జస్ట్ స్పేస్ అనేది ఏం ఉండదు. జస్ట్ ఒక మనిషి కూర్చుంటే ఎంత సరిపోతుంది అంతే ఉంటుంది తప్పించి ఇంకా ఎక్స్ట్రా స్పేస్ అయితే ఉండదు. మనకి ల్యాప్టాప్ బ్యాగ్స్ అనేవి 2 కానీ 3 కానీ పడతాయి అంతే. ఒకసారి మీరు చూడవచ్చు 3 kgs బాటిల్, దానికి ఇంకా ఎంత స్పేస్ ఉంది అంతే. ఇంకో బాటిల్ కూడా ఇలా పెడితే పట్టదు, అంత తక్కువ స్పేస్ అయితే ఉంటుంది. ఎవరన్నా ఫ్యామిలీ అయితే కనుక కొంచెం చూసి తీసుకోండి వెహికల్ అనేది. లగేజ్ అయితే మాత్రం చాలా కష్టం. కానీ ఇంకోటి ఏంటంటే ఈ సీట్స్ అనేవి మనం 50-50 స్పీడ్స్ ఇలా సీట్స్ ఇలా మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి లగేజ్ అనేది మనం పెట్టుకోవచ్చు. సో ఈ రకంగా లగేజ్ అనేది మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మన ఇంటీరియర్కి వెళ్దాం. ఒకసారి లోపల ఎలా ఉందనేది మొత్తం మీరు క్లియర్గా చూడండి. డోర్ ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇటు నుంచి వచ్చేసరికి మనకి డోర్ క్లోజ్ ఓపెన్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఇచ్చారు. మిర్రర్ క్లోజ్ అయితే అవ్వదు, ఆటోమేటిక్ ఫోల్డ్ మిర్రర్స్ అయితే కాదు, ఓన్లీ అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇంకొకసారి ఒక బాటిల్ పట్టడానికి అయితే ఓన్లీ 1 బాటిల్ కరెక్ట్గా పడుతుంది. ఈ పక్క అవతల పక్క డోర్కి సేమ్ అలాగే ఇవ్వడం జరిగింది. ఏంటంటే మీ అందరికీ అర్థమయ్యేలాగా నేను నా మాటలతో చెప్తున్నాను. ఇది స్పెషల్గా వర్డ్స్ ఓపెన్ వాడైతే మాత్రం నేను చెప్పడం లేదు. ఒకసారి మీరు చూడండి ఇంటీరియర్ ఎలాగా ఉందో. ఫుల్ బ్లాక్ థీమ్ వస్తుంది. బ్యాక్ కూడా మొత్తం ఫుల్ బ్లాక్గానే ఉంటుంది మొత్తం. సో చూసుకోవచ్చు. బ్యాక్కి వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టం. సో ఇది ఎక్కుదాం మనం. ఈ రకంగా కనిపిస్తుంది మన థార్ డ్రైవ్ చేసేటప్పుడు. బానెట్ అనేది ఈ రకంగా మనకు కనిపిస్తుంది. చాలా అప్రైట్ పొజిషన్లో మనం కూర్చుంటాము, చాలా ఎత్తులో కూర్చున్నట్టు ఉంటుంది. ఇది లారీ తోలిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకు లారీ అని వాడుతున్నానో మీకు చెప్తాను తర్వాత. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏసీ వెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి ఆన్ చేస్తాను. మనకి ఓల్డ్ స్కూల్ కీ అయితే ఇవ్వడం జరిగింది. పుష్ స్టార్ట్ అయితే ఇవ్వదు, ఎందుకంటే ఓల్డ్ స్కూల్ రగెడ్గానే ఉండాలని చెప్పి మనకి కీ అయితే ఇవ్వడం జరిగింది.
ఒకసారి మీరు చూడండి ఎలా అవుతుందో. సో దానికోసమే చాలామంది తీసుకునేది వెహికల్. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూసుకోండి ఒకసారి. జస్ట్ చిన్న బేసిక్ 7 inches ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మాన్యువల్గా ఏసీ ఇచ్చారు, ఆటోమేటిక్ అయితే కాదు. ఇక్కడ వచ్చేసరికి ఏసీ కంట్రోల్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఏసీ వచ్చేసరికి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ ఆఫ్ అనేది ఇక్కడైతే ఉండదు, మనకి ఇందులో అయితే ఉంటుంది. ఒకసారి నేను తర్వాత మీకు చూపిస్తాను. ఇవన్నీ స్విచ్చెస్ కంట్రోల్స్ మీ 3 అయితే పనిచేయవు, జస్ట్ డమ్మీ స్విచ్చెస్ అంతే. ఇది వచ్చేసరికి హజార్డ్ లైట్స్, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్, హిల్ హోల్డ్ అసిస్ట్. ఇది వచ్చేసరికి డోర్ లాక్ అన్లాక్ పడతాయి ఇది నొక్కితే. అండ్ గ్లో బాక్స్ గురించి చెప్పాల్సి వస్తే అస్సలు మనకి ఏం పట్టదు. నా స్పెట్స్ బాక్స్ కూడా అందులో పట్టదు, అంత చిన్న గ్లో బాక్స్. ఇంకోటి మనం చూసుకున్నట్లయితే స్పీకర్స్ వచ్చేసరికి ఇక్కడ ఒక స్పీకర్, ఇక్కడ ఒక స్పీకర్, అండ్ ఇక్కడ 4 స్పీకర్స్. మొత్తం వచ్చేసరికి 6 స్పీకర్స్ ఇవ్వడం జరిగింది. 4 స్పీకర్స్ 2 ట్వీటర్స్ ఇవ్వడం. సౌండ్ క్వాలిటీ బాగుంటుంది కానీ ఎక్కువ బేస్ అయితే రాదు. ఎక్కువ బేస్ అయితే మీరు ఎక్కువ బేస్ లవర్స్ అయితే అండర్ సీట్ సబ్ ఆఫర్ అయితే ఎంచుకోండి. బేస్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది. వచ్చేసరికి లైట్ వచ్చేసరికి వైట్ లైట్ ఇచ్చారు. బ్యాక్ సీట్కి వెళ్ళడం చాలా కష్టం. ఫ్రంట్ సీట్ అనేది ఫోల్డ్ చేసుకుని బ్యాక్ వెళ్ళలేదు, అలాగో నేను చూపిస్తాను ఒకసారి మీరు చూడండి. ఈ తార్ యొక్క హైట్ వచ్చేసరికి 255 mm దాకా ఉంటుంది. సో మనం ఎక్కలేము కాబట్టి, పెద్దవాళ్ళు ఎక్కలేరు కాబట్టి మనకి ఇలా ఎక్కడానికి స్టెప్స్ వేసి ఇచ్చారు, ఫుడ్ స్టెప్స్ ఇచ్చారు. ఇది తార్కి ఆటోమేటిక్గా మనకి టాప్ ఎండ్ తీసుకుంటే ఆటోమేటిక్గా దాంతోనే వస్తాయి, మనం మళ్ళీ సపరేట్గా వేయించుకునే పని ఉండదు. ఇక్కడ వచ్చేసరికి మనం బ్యాక్ సైడ్ ఎలాగెళ్ళాలనేది ఇక్కడ వచ్చేసరికి ఒక బటన్ ఉంటుంది. ఇది ఇలా లేపితే ఫ్రంట్కి వెళ్తుంది సీటు. తర్వాత సో ఈ స్విచ్ అనేది మనం లేపి ఫ్రంట్కి పుష్ చేస్తే సీట్ అనేది ఫ్రంట్కి వెళ్తుంది. మనం ఈ రకంగా ఎక్కి లోపలికి ఈ రకంగా కూర్చోవాలి. కంఫర్ట్ అయితే చాలా మనకి బ్యాక్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళొచ్చు, కానీ పెద్దవాళ్ళు ఎక్కినట్టు మాత్రం కొంచెం కష్టంగా ఎక్కాలి. మనకి ఎక్కడానికి అయితే పెద్దవాళ్ళకైతే కుదరదు. ఇక్కడ వచ్చేసరికి పట్టుకోవడానికి మనకి హ్యాండిల్ ఒకటి ఇచ్చారు, ఈ పక్కన ఒకటి ఆ పక్కన ఒకటి మీరే చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఒక కాలు పెట్టుకుంటా ఉంటుంది, కానీ అవతల పక్క యాక్సరీస్లో ఆర్మ్రెస్ట్ అనేది మనం పెట్టించుకోవచ్చు, కానీ హై కాస్ట్లో ఉంటాయని చెప్పి నేను పెట్టించలేదు, అంత అవసరం లేదు. ఒకసారి మీరు చూడండి. బ్యాక్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళవచ్చు. చాలామంది ఏంటంటే లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడానికి కష్టం అని చెప్పి అంటారు, కానీ బ్యాక్ సీట్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. సేమ్ ఇంకా ఈ రకంగా ఉంటుంది. బ్యాక్ సీట్ వ్యూ నుంచి మనం ఫ్రంట్ చూస్తే ఈ రకంగా ఉంటుంది. మనం కూడా బ్యాక్ పైన కూర్చున్నట్టే ఉంటుంది అనమాట, ఎంత ఎత్తులో కూర్చున్నట్టు ఉంటుంది. ఒకసారి మీరు చూడండి. నేను కెమెరా యాంగిల్ ఏది పెట్టాను అదే వ్యూ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ కార్ ఎక్కడం ఎంత టాస్క్ లాగా ఉంటుందో బ్యాక్ సైడ్కి దిగడం కూడా అంత టాస్క్ లాగా ఉంటుంది, కానీ ఒక్కసారి బ్యాక్ సైడ్ సిట్టింగ్ అయిన తర్వాత చాలా కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఏది పెడతానంటే నేను ఈ కార్కి సంబంధించిన యాక్సరీస్ ఏమేమి వేయించాను, అంత ఇంపార్టెంట్ యాక్సరీస్ ఏమున్నాయి, మనం వేయించుకునే యాక్సరీస్ ఏంటి, ఇది ఇంపార్టెంట్ అనే యాక్సరీ ఏంటనేది నేను చెప్తాను. సో ఎవరైనా మీరు కూడా కార్ తీసుకున్నప్పుడైతే ఆ యాక్సరీస్ వేయించుకోండి, అనవసరంగా మనీ వేస్ట్ చేయకండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఉండగా ఏం చేస్తానంటే ఈ కార్ యొక్క డ్రైవింగ్ టెస్ట్, ఆఫ్ రోడింగ్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది, రెడ్ వీల్ డ్రైవ్ కాబట్టి ఎలా వెళ్తుంది అనేది, దీని మైలేజ్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఎవరైనా న్యూ కార్ తీసుకొని లేకపోతే 10,000, 20,000, 50,000 తిరిగినా సరే BS6, BS4 కార్లు తీసుకొని దానికి రివ్యూస్ కనుక నాకు తెలియజేయాలంటే కనుక నాకు ఫోన్ నెంబర్ నేను ఇస్తాను. ఫోన్ నెంబర్ కాల్ చేసి నేనే మీ ఇంటికి వచ్చి మీ వీడియో తీసుకుని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే జెన్యూన్ రివ్యూస్ అనేవి కస్టమర్ నుంచే వస్తాయి, షోరూమ్ నుంచి అయితే రావు. ఎందుకంటే కస్టమర్ తెలుసుకుని కస్టమరే వాడతారు కాబట్టి, షోరూమ్ వాళ్ళు వాడరు కార్ అనేది. కస్టమర్ అనేది 50,000, 1 lakh, 2 lakh అనేది వాడతారు. సో అందులో డ్రాబ్యాక్స్ అనేవి కస్టమర్కి బాగా తెలుస్తాయి. అందుకని కస్టమరే రివ్యూస్ ఇవ్వాలి నాకు. ఎవరన్నా కార్ ఉంటే కనుక, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు ఫోన్ చేసి పలానా కార్ నా దగ్గర ఉంది, ఈ కార్ నా దగ్గర ఉంది, రివ్యూ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి నాకు కాల్ చేస్తాక నేనే వచ్చి రివ్యూ తీసుకుని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. దానివల్ల ఏంటంటే కొత్తగా కార్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఈ కార్ తీసుకోవచ్చా లేదనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని ఫాలో చేయండి. ఇంకా నెక్స్ట్ జెన్యూన్ వీడియోస్ అనేవి మన ఛానల్ అయితే వస్తాయి. ఆ వీడియో కనుక మీకు కావాలంటే మన ఓఏక వరల్డ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరూ సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.